సింహాచల దేవస్థానం పులిహోరలో నత్త కనిపించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నత్త కనిపించిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు భక్తులు. తప్పుడు ప్రచారం అంటూ భక్తులపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆలయ అధికారులు. దీంతో భక్తులపై పిఎస్లో కేసు నమోదైంది. అసలు నత్తలా వచ్చింది, కారణం ఏంటి, నిర్లక్ష్యం ఎవరిది అనే దానిపై విచారణ వదిలేసి భక్తులపై కేసు పెట్టడంపై విస్మయం వ్యక్తం అవుతోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు ఇస్తారు. నాయుడు, ఏంటి దారుణం? సో ప్రసాదంలో వచ్చిన నత్తను చూపించిన భక్తులపై కేసు పెట్టడం ఏంటి? దొంగ అన్నట్టుగా లేదా? ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. అది సింహాచలంలో ప్రసాదంలో 2 రోజుల క్రితం నత్త కనిపించింది. ఆ విషయాన్ని బయట ప్రపంచానికి భక్తులు తెలియజేశారు. ఎవరైతే భక్తులు తెలియజేశారో వారి మీదే తిరిగి గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆలయ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశామని చెప్తున్నారు. వాస్తవంగా ప్రసాదంలో నత్త కనిపించింది. ప్రసాదం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, అలాగే ప్రసాదం తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలని చెప్పి ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులు సోమవారం ఒక వీడియోని యూట్యూబ్ లో పెట్టారు. జరిగిన తప్పుల మీద ఎటువంటి పొరపాట్లను సర్దిదిద్దుకోకుండా ఎవరైతే ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చారో వాళ్ళ మీద తప్పుడు కేసులు నమోదు చేశారు. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జరిగిన తప్పు మీద అధికారులు ఏ విధంగా నత్త ప్రసాదములకు వచ్చింది, భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా సరిదిద్దుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సింది పోయి తిరిగి ఎవరైతే ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చారో వాళ్ళ మీదే కేసు పెట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. నిన్న ఇదే విషయం మీద స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా మీడియా సమావేశం పెట్టారు. అసలు అధికారులది ఎవరిది తప్పు లేదు, భక్తులదే తప్పు, వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగానే నత్తను ప్రసాదంలో పెట్టారని ఆయన మాట్లాడటము, అదే విధంగా అధికారులు అదే తరహాలోని కంప్లైంట్ ఇవ్వడము, వెంటనే వారి మీద పోలీసులు కేసు నమోదు కూడా చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఇదంతా ఒక పద్ధతి ప్రకారమే జరిగింది, వ్యూహాత్మకంగానే జరిగింది. ప్రసాదంలో నత్త కనిపించడంతో ప్రభుత్వం తాలూకా ప్రతిష్ట అంతా కూడా మంటకెళ్తుంది. హిందూ ధార్మిక సంఘాల నేతలు గాని లేదంటే విహెచ్పి నేతలు గాని పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి ప్రసాదంలో నత్త కనిపించడం ఏంటి, ఎందుకు అశ్రద్ధగా వ్యవహరిస్తున్నారంటూ కూడా వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. పోయిన పరువును దక్కించుకునేందుకే ఎవరైతే ఈ ప్రసాద విషయాన్ని యూట్యూబ్ లో పెట్టారో వారి మీద తిరిగి కేసు నమోదు చేశారనే అభిప్రాయం అయితే సర్వత్రా వినిపిస్తుంది. హరి. ఓకే నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.